కుందామండి, మనల్ని మనము దేవునికి అప్పగించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము ప్రభు మనతో మాట్లాడినట్లు, ఆయన మాత్రమే మనతో మాట్లాడినట్లు ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాలు ప్రభుని అడుగుదాం. ప్రభా, మీరు మాత్రమే మాట్లాడండి. మరి ఎవ్వరు ఇక్కడ నీవు తప్ప ప్రవేశించకూడదు. మీరు మాత్రమే మాట్లాడండి ప్రభా. ప్రతి ఒక్కరమండి నోరు తెరిచి ప్రభుని అడుగుదాం. మహోన్నతుడా, మహాగండ, మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాము అయ్యా. ఈ దినం ఇలా నీ మాటలు వినుటకు, నీ సన్నిధిలో నిలబడుటకు, నీ సన్నిధిలో కనబడుటకు నువ్వు ఇచ్చిన గొప్ప కృపకై నీకు వందనాలు. పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నావు. ఈ ఆరాధన అంతటిని బట్టి ఘనత నీకు మాత్రమే, కేవలం నీకు మాత్రమే అప్పగిస్తున్నాను ప్రభా. వాక్యమును మా మధ్యలోనికి రానయ్యుండగా సిద్ధముగా ఉన్నాము ప్రభా. మీరు పని చేయండి, మా హృదయ లోతుల్లోనికి వెళ్ళినట్లుగా మీరు పని చేయమని ఈ వాక్యమును బట్టి మా అందరి హృదయాలలోనైనా నీ కార్యము జరుగునట్లుగా మేము కాదయ్యా నా మాటలు కొట్టివేస్తున్నాను. మీరు మాత్రమే నేరుగా మా హృదయములతో మాట్లాడమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నామండి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున వందనాలండి. ఇది మనము ఇప్పటివరకు వాక్యము విని ఉన్నాము కదా. దేవుని ఆత్మ ఒకేలాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ దినం నేను ఒక విషయాన్ని వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు ఒక చిన్న విషయాన్ని మిమ్మల్ని అడగడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు మనం విన్న వాక్య ప్రకారంగా మందిరానికి వచ్చుటకు ఆసక్తి మనకి ఉండాలి. నీ మందిరమును చూడవలననే ఆశ నన్ను భక్షించుచున్నది అని దావీదు మాట్లాడుతూ ఉంటుంటారు. అయితే మందిరంకి రావాలన్న ఆశ మనకుంది. మందిరంకి రావాలన్న ఆసక్తి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుడు నాతో మాట్లాడతారు అన్న ఆసక్తి మనకి ఉంది. అయితే ఒక్క విషయాన్ని అడుగుతాను, మందిరానికి రావడానికి ముందు సిద్ధపడి వస్తున్నారా? మందిరానికి రావడానికి ముందు, అది శనివారం కానివ్వండి, ఆదివారం ఉదయకాలం ముందు కానివ్వండి, మందిరానికి వస్తున్నప్పుడు సిద్ధపడి వస్తున్నారా? ఎంతమంది లోపలికి వచ్చేటప్పుడు ఇది ఏదో 4 గోడల మధ్యలో మ్యాట్స్ వేసినట్లు కాదు, ఒక అధికారి దగ్గరికి నేను వెళ్తున్నాను. ఏ అధికారి? సర్వము పైన, అదని, ఒకటని, 2 కాదు, సర్వము పైన అధికారి దగ్గరికి నేను వెళ్తున్నాను. రాజులకు రాజైన వాని సన్నిధికి నేను వెళ్తున్నాను అని సిద్ధపడి వస్తున్నారు. ఈ దినం ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా ఫోన్ చేసి రేపు ఉదయం మీకు ఒక జాబ్ ఇంటర్వ్యూ ఉంది రండి అని చెప్పారనుకోండి, ప్రిపేర్ అయ్యి వెళ్తారా, ప్రిపేర్ అవ్వకుండా వెళ్తారా? అక్కడ అధికారి ఉంటాడు కదా, ఏం చేస్తాం? ప్రిపేర్ అయ్యి వెళ్తాం. ఎలా ప్రిపేర్ అయ్యి వెళ్తాం? వెళ్ళగానే నమస్తే చెప్పాలా, గుడ్ మార్నింగ్ చెప్పాలా, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలా. సమ్టైమ్స్ మనం ఇంటర్వ్యూ చేసే ముందు అద్దం ముందు నిలబడి రిహార్సల్స్ చేస్తూ ఉంటాం. ఎలా చెప్పాలి, మన ముఖం ఎలాగ ఉండాలి, ప్లెజెంట్గా ఉంచుతున్నామా ఉంచట్లేదని ఒక ఇంటర్వ్యూ దగ్గరికి, లేదా ఒక అధికారి దగ్గరికి, ఒక పొలిటీషియన్ దగ్గరికి, వాట్ ఎవర్ మీకు ఏదైనా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న క్యాండిడేట్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ప్రిపేర్ అయ్యి వెళ్తారా, ప్రిపేర్ అవ్వకుండా వెళ్తారా? మన వస్త్రాలతో సహా ప్రిపేర్ అయ్యి వెళ్తాం కదా. మీరు శనివారమే మీ వస్త్రాలు సిద్ధపరచుకున్నారా? శనివారమే మీరు మీకు కావాల్సినవన్నీ తయారు చేసుకున్నారా? ఈరోజు కావాల్సిన వీటి తెచ్చి పెట్టుకున్నారా? వీటన్నిటి సిద్ధపాటు కాదు, ఇక్కడ సిద్ధపడి వచ్చారా? ఒక సర్వాధికారి సన్నిధికి మేము వెళ్తున్నాము. ఒక అధికారి బలిపీఠం మీద ఉండి ఉండగా, ఒక అధికారి ఇక్కడ మందస్సం మీద ఉండి ఉండగా, ఆ అధికారికి కనబడడానికి మేము వెళ్తున్నాము అని సిద్ధపడి వచ్చారా? లేదా ఆదివారం ఉదయాన్నే లేవాలి, రావాలి. ఆయన ఎప్పుడైనా మనం రాజుగా అధికారిగా చూస్తే కదా, కృపాకాలం కదా, కృప ఎక్కువ మిస్యూజ్ చేసుకోవద్దు. కృపాకాలమే కానీ కృపను ఎక్కువ మిస్యూజ్ చేయకూడదు. ఒక అధికారి దగ్గర కనపడటానికి మనం వెళ్తే ఎంత భయంతో మనం వెళ్ళాలి. కానీ దేవుడు
చూస్తాడు. ఎంత భయంతో వచ్చావో, ఎంత సిద్ధపడి వచ్చావో ఆయన చూడగలడు. ఆయనకి తెలుసు, ఆయన సెన్స్ ఫీల్ అవుతారు. నీ భయాన్ని ఆయన హీ కెన్ సెన్స్. సిద్ధపాటు లేకుండా మీ అందరికీ సొలొమోను రాజు తెలుసు కదండి. సొలొమోను రాజు దగ్గరికి ఒకసారి ఒక దేశపు రాణి, ఎవరు, షీబా దేశపు రాణి సొలొమోను యొక్క ఘనతని చూడడానికి వచ్చి అక్కడ సొలొమోనుది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అతని జ్ఞానము, అతని బల్ల దగ్గర ఉన్న భోజన పదార్థాలు, అతడి అరేంజ్ చేస్తున్నది, అక్కడ ప్రతి ఒక్కటి ఆర్గనైజ్డ్గా ఉంటుంది, అంతా విని విస్మయం పొందుతుంది. ఒక్క మందిరాన్ని లేదా ఒక్క ఆయన సింహాసనాన్ని ఆర్గనైజ్డ్గా ఉంచటాన్ని, ఆయన దగ్గర ఉన్న మినిస్టర్స్ని, అక్కడ ఉన్న బల్లనే చూసిందా, ఇంకేమైనా చూసి విస్మయం అందిందా? ఒకసారి రాజుల గ్రంథం చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాం. షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండుట పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయము పొందినదై. చాలండి. అతడి జ్ఞానాన్ని బట్టి మందిరాన్ని కట్టించారు, రాజ్యాన్ని కట్టించారు, బల్ల మీద భోజన పదార్థాలు, తన సేవకులు ఉండే విధానం, సేవకులు తన దగ్గరికి వచ్చి గిన్నె అందించే విధానం, ఇవన్నీ జ్ఞానము కలిగిన వాడు కదా, చాలా బాగా ఆర్గనైజ్ చేశాడు. కానీ ఈ షేబా దేశపు రాణి ఏమి చూసి ఆశ్చర్యపడుతుందో తెలుసా అండి? ఏమి చూసి? యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి. అలా ఎలా అండి? ఎలా? యెహోవా మందిరంలో అర్పించే దహన బలులను చూసి ఒక బలి అర్పించడం ఏముంది? బలి అర్పించడం, మీరు ప్రార్థన చేయడం ఏముంది? రోజు వచ్చి ప్రార్థన చేస్తారు కదా. కానీ ఒక రాజుని, ఒక రాణి చూసి, ఆవిడ ఎందుకు వచ్చిందంటే నిజంగా మనుషులు చెప్తుంది నిజమేనా లేదా అని క్రిటిసైజ్ చేయడం కోసం వచ్చింది. కానీ ఆవిడ యెహోవా మందిరంలో సొలొమోను అర్పించే బలులను చూసి విస్మయం పొందిందంట. అంటే అంత ఎక్కువగా అర్పించేవాడనా? అంతేనా? సొలొమోను ఎప్పుడెప్పుడు అర్పించేవాళ్ళు తెలుసండి మీకు? సొలొమోను దేవుని మందిరంలో దహన బలులు ఎప్పుడెప్పుడు, ఆయన రాజు కదా, చాలా బిజీ ఉంటారు, అవునా? బిజీ ఉంటారా లేదా? ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాను నేనే, 10 గంటల నుంచి 4 గంటల వరకు ఫోన్ కాల్స్ అటెండ్ అవ్వలేనంత కస్టమర్లు. మరి రాజు దగ్గరికి ఎంత బిజీగా ఉంటారు. రాణులు వస్తారు, రాజు దగ్గరికి రాజులు వస్తారు, అనేక మంది వారి సమస్యలు చెప్పడానికి వస్తారు. చిన్న చిన్న సమస్యలు కూడా రాజు దగ్గరికి వచ్చేవి. ఎలా 2 తల్లులు బిడ్డను కోల్పోయి వచ్చిన అలాంటి సమస్యలు తెచ్చే వాళ్ళ రాజ్యంలో అంతమంది ఉంటే ఈయన బలులు అర్పించే విధానానికి షేబా దేశపు రాణి విస్మయం పొందిందంట. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 8వ అధ్యాయము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. అది మొదలుకొని సొలొమోను తన మంటపము ఎదుట కట్టించిన యెహోవా బలిపీఠము మీద దహన బలులు అర్పించుచూ వచ్చెను. అతడు అనుదిన నిర్ణయము చొప్పున మోషే ఇచ్చిన ఆజ్ఞలను బట్టి విశ్రాంతి దినముల యందును, అమావాస్యల యందును, నియామక కాలముల యందును, సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగల యందును, అనగా పులియని రొట్టెల పండుగ యందును, వారముల పండుగ యందును, పర్ణశాలల పండుగ యందును యెహోవాకు దహన బలులు అర్పించుచూ వచ్చెను. చాలండి. ఈ సొలొమోను కంటే ఇంకెవరు బిజీగా ఉంటారండి? ఆయన ప్రతి దినము అనుదిన నిర్ణయము చొప్పున, అలాగే మోషే ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం విశ్రాంతి దినములు, అమావాస్యలు, నియామక కాలములు, సంవత్సరంలో జరిగే ముమ్మారు కూడికలు, పులియన్ రొట్టెల పండుగలు, పర్ణశాల పండుగలు, ప్రతి పండగకి ఎవరు వచ్చి అర్పించేవాళ్ళు? ఎవరు? రాజే వచ్చి తన మందలో ఉన్న ఒక మంచి గొర్రె పిల్లను తీసుకుని ఆయనే సెలెక్ట్ చేసుకుని, ఆయనే, ఎవరో కాదు, నేను బిజీగా ఉన్నాను, ఐ వాజ్ విత్ అదర్ కింగ్, నేను ఇంకొకరితో మాట్లాడుతున్నాను, నువ్వు వెళ్ళి నా బదులుగా నా పేరట దహన బలులు అర్పించు అంటే వెళ్ళేవాళ్ళేరా? ఎంత సైన్యం ఉంది, ఎంతమంది అధికారులు ఉన్నారు. కానీ రాజే అనుదిన క్రమము చొప్పున, అనుదినము. నేను అనుకుంటాను చాలామంది మీటింగ్లో ఉన్నా, చాలామంది అధికారులు ఉన్నా, హీ జస్ట్ స్టూడ్ అప్. ఆయన
సింపుల్గా నిలబడి, హలో ఎక్స్క్యూజ్ మీ, మీరు వెయిట్ చేయండి, ఐ హ్యాన్ అపాయింట్మెంట్ విత్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. నాకు రాజుల రాజుతో, ప్రభువుల ప్రభువుతో ఒక అపాయింట్మెంట్ ఉంది, మీరు అందరూ వెయిట్ చేయండి. అనుదినము ఎప్పుడూ బిజీగానే ఉండే ఒక రాజు ఖచ్చితంగా వెయిట్ చేయించాలి. ఆయన ఏంటో తెలుసా, మిగిలిన వాళ్ళందరూ నాకు సెకండ్ ప్రయారిటీ. హలో మీరు వెయిట్ చేయాల్సిందే, నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది, నేను వెళ్ళి మోషే యొక్క ధర్మము చొప్పున ఉదయం వెళ్ళాలంటే ఉదయమే, మధ్యాహ్నం వెళ్ళాలంటే మధ్యాహ్నమే, మోషే ద్వారా ఆజ్ఞాపించిన క్రమం చొప్పున. అంతేగాని అక్కడికి వెళ్ళి నేను బిజీగా ఉన్నాను, ఉదయం మధ్యాహ్నానికి మార్చండి, అలా ఇంకా మోషే నియమించిన క్రమము చొప్పున ఒక రాజు ప్రతి దినము వెళ్ళి అర్పిస్తుంటే ఈ రాణి చూసి, ఏంటండి ఇది, రాజు ప్రతిరోజు వెళ్ళడం ఏంటండి, విశ్రాంతి దినములకి వెళ్ళటం ఏంటి, పర్ణశాల పండుగలకి వెళ్ళటం ఏంటి, గుడారాల పండుగలకి వెళ్ళడం, ఈ వారాలేదు అమావాస్య ఏంటండి ఇది ఏమిటంటే, ఆవిడ ఆయన అర్పించు బలులను చూసి విస్మయం ఉందండి. మీరు అర్పించే బలులను చూసి ఎప్పుడైనా విస్మయం ఉందారా? కుటుంబంలో వాళ్ళు ఎప్పుడైనా మనం అర్పించే బలులను చూసి ఎప్పుడైనా విస్మయం ఉందారా? దేవుని మందిరము పట్ల, దేవుని గృహము పట్ల, దేవుని సన్నిధికి రావాలని మనం పరుగులెట్టడాన్ని, ఎంతమంది బంధువులు ఉన్నా కూడా, హలో ఎక్స్క్యూజ్ మీ, మీరు వెయిట్ చేయండి, నేను భోజనం నేను వచ్చిన తర్వాత తయారు చేస్తాను. నాకు తెలిసిన మా బంధువులు ఒక ఆవిడ ఉన్నారండి, ఆవిడ ఎల్ఈఎఫ్కి వెళ్తారు, ప్రేయర్ 3 గంటలకు అయిపోతుంది. ఎంతమంది బంధువులు వెళ్ళినా ఆవిడ 11 అంటే 11 టిఫిన్ చేసి ప్రేయర్కి వెళ్ళిపోతారు, 3 గంటలకు వచ్చాకే వంట చేస్తారు. బంధువులైనా ఆగేసి ఆవిడ భోజనం వండిన తర్వాత 4ంటికి తినాల్సిందే. మనకి షేబాదేశపురాని రాజును చూసి విస్మయం పొందినట్లుగా నీ బంధువులు నిన్ను చూసి, ఆసక్తిని చూసి, నీ సిద్ధపాటును చూసి ఆశ్చర్యపడాలి. యెహోవా మందిరముని యొక్క ఆశ భక్షించాలి. భక్షించడం అంటే ఏంటి? కొంతమందిని గురించి మనం వింటూ ఉంటాం, ఏమంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి నవిలిద్దమ్మా, తినేస్తుంది, బుర్ర తినేస్తుంది మనల్ని, అసలు కొంచెం కూడా ఉండదు, తింటూనే ఏదో చెప్తూనే తినడమేనా? ఈ మనసు మనల్ని తింటూ ఉండాలి. పద మందిరానికి పద మందిరం గురించిన ఆశ భక్షించాలి. మనం తింటూ ఉండాలి ఎప్పుడు, వెళ్దాం మందిరంకి వెళ్దాం, కూర్చుందాం, అక్కడ వాళ్ళ బుర్ర తింటే ఎంత బాధపడతాం. ఈ హృదయం మనల్ని తింటుంది అనుకోండి, ఏం చేస్తాం, తట్టుకోలేకపోతున్నాం, వెళ్దాం కూర్చుందాం. మందిరం గురించిన ఆశ మనల్ని తినాలి. మన హృదయం మనల్ని అలాగా. సొలొమోను అర్పించు బలులను బట్టి అంత సాక్ష్యం రాజుకొస్తే, మన కుటుంబంలో 5 ఉంటే 5లోనూ సాక్ష్యం ఉండాలి. మన బలులని బట్టి, మన ఆసక్తిని బట్టి. మందిరం గురించి రావడం ఎందుకండి, కొన్నిసార్లు నా హృదయం చాలా వేదన చెందుతూ ఉంటుంది. ఆదివారం ఫంక్షన్లు పెట్టుకుంటున్నారండి. నిజంగా నేను అది నా వయసు దాని గురించి మాట్లాడటానికి సరిపోదేమో, కానీ ఆదివారం ఫంక్షన్లు పోస్ట్పోన్ చేసుకోకూడదా? ఆదివారం సాయంత్రం పెట్టట్లేదా సేవకులు కూడిక? పెట్టట్లేదా? ఆదివారం సాయంత్రం పెడతారు కదా. ఆదివారం బర్త్డేలు జ్ఞాపకార్థాలే మార్చుకోలేము, మిగిలిన ఏవైనా మార్చేసుకోవచ్చు. అప్పుడు కూడా ఏంటో తెలుసా, స్పెసిఫిక్గా ఇది 11వ రోజే చేయాలంటండి, అది ఆదివారం వచ్చింది, ఏం చేయలేము, ఆ రోజే పెట్టాలి. ఇది 15వ రోజే చేయాలంటండి, దానిలో ఆడ్ నెంబర్స్ ఏవైనా చేసుకుంటారు. మనకు అనుకూలమైతే ఆ రోజే భోజనాలు పెట్టి కూడా పంపిస్తారు. మందిరంలో సండే మానేసి ఫంక్షన్లు పెట్టుకుంటున్నాం. మనం ఒక్కరు జడట్లా, చిన్నగా ఫంక్షన్ చేశారనుకోండి ఒక 50 కుటుంబాలు జడతాయి. కొంచెం గ్రాండ్గా ఫంక్షన్ చేశారనుకోండి 100 కుటుంబాలు జడతాయి. ఇంకో గ్రాండ్గా ఫంక్షన్ చేశారనుకోండి ఇంకో 100 కుటుంబాలు చెడతాయి. వాళ్ళేంటి, మనం క్రైస్తవులు ఉన్నాం కాబట్టి మన బంధువులు కూడా క్రైస్తవులే కదా, అయ్యో అన్నయ్య పిలిచాడు పెళ్ళి వెళ్ళకపోతే ఎట్లా, పెదనాన్న పిలిచారు, బాబాయ్ పిలిచారు, మనం వెళ్ళకపోతే ఎట్లా, మన వల్ల ఇంకో 100 కుటుంబాలని మనం ఇష్టం లేకపోయినా సగం తిట్టుకుంటా సగం సనుక్కుంటూ తప్పకుండా వస్తా, నన్ను పిలిస్తే నేను అలాగే వస్తా. ఆదివారము మనం ఇంకా యెహోవా మందిరం గురించి ఆశ భక్షించకుండా ఇన్ని సంవత్సరాలు కూడా మనకి ఇంకొక ప్రాధాన్యత ఉంటుంది అంటే, మన బలులను బట్టి సాక్ష్యము మనకి రాదు. మనల్ని బలు బట్టి ఎప్పుడు సాక్ష్యం మనకి
కలగదు. మనం మొదట ఒకవేళ ఆ సిద్ధపాటు లేకుండా ప్రభు దగ్గరికి వస్తే, సిద్ధపాటు లేకుండా మందిరానికి, సిద్ధపాటు లేకుండా మందసం దగ్గరికి వస్తే ఏమవుతుంది? దావీదు ఒక లెసన్ నేర్చుకున్నాడు. మనం కూడా ఒకసారి చూద్దామా? దినవృత్తాంతముల మొదటి గ్రంథము 13వ అధ్యాయము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలీలందరితో ఇలాగు సెలవిచ్చెను. 3వ వచనం నుండి. మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొనివత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే ఉంటిమి. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమాయను కనుక జనులందరూ ఆ ప్రకారము చేయుదమనిరి. కాగా దేవుని మందసం 7వ వచనం నుండి చదువుదాం. వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అభినాదాబు ఇంట నుండి తీసుకొని వచ్చిరి. ఉజ్జాయును అహోయోనును బండిని తోలిరి. చాలండి. దావీదు అక్కడ ఉన్నటువంటి సహస్రాధిపతుల్ని, శతాధిపతుల్ని, అధిపతులందరినీ పిలిపించి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళు చెప్పిన ప్రకారము మందసాన్ని మరలా మన దగ్గరికి తెచ్చేసుకుందాము, చాలా దినములు అక్కడే ఉందని తెచ్చేసుకుందామని వాళ్ళందరితో కూడా ఆలోచన చేసి మందసాన్ని తెచ్చుకోవడానికి అతడు వెళ్ళిన తరువాత అక్కడ ఒక కొత్త బండి చేయించి ఆ మందసాన్ని దాని మీద ఎక్కించి అభినాదాబు ఇంటి నుండి తీసుకుని వచ్చిరి. అంతా బాగుంది కదా? బాగుందా? అందరితో డిస్కస్ చేశాడు, అందరూ ఓకే అన్నారు, వెళ్ళాడు, కొత్త బండి తీసుకున్నాడు. కొత్తదే కదా, ఎవరు వాడలేదు, ఎవరు ఎక్కలేదు, ఎప్పుడు ఏం చేయలేదు, కొత్త బండి ఎక్కించారు. సంతోషంగా పాటలు పాడుకుంటూ గెంతుకుంటూ వస్తున్నారు. సడన్గా ఏం జరిగింది? 8వ వచనం చదువుదాం. దావీదును ఇశ్రాయేలీలందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుతూ సితారాలను, స్వరమండలములను, తంబురలను, తాళములను వాయించుచు బోరలు ఊదుచుండిరి. వారు వచ్చినవండి. యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసమునొద్దకు చాపగా ఆయన అతనిని మొత్తెను కనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను. క్షమించండి, 9వ వచనం కూడా చదువుదాం. వారు కిదోను కళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసము పట్టుకొనవలని ఉజ్జా చేయి చాపగా. చాలండి. ఎంత సంతోషంగా సెలబ్రేట్ చేస్తున్నారు. మనం ఒక సెలబ్రేషన్ చేస్తేనే ఇంట్లో అంత హ్యాపీగా ఉంటుంది. ఒక రాజు ఒక సెలబ్రేషన్ చేస్తుంటే ఆ ఊరంతా అది పండగ. ఆ ఊరంతా కలిసి అక్కడ నాట్యం చేస్తా, పాటలు పాడుకుంటా, స్వరమండలతో, సితారాలతో, వాయిద్యాలు వాయించుకుంటూ సంతోషంగా వస్తూ ఉంటే అది ఎవరిని గురించి చేయబడుతున్న పండగ? ఎవరిని గురించి? దేవుని గురించే కదా. యెహోవాను గురించే చేయబడుతున్న పండుగలో అక్కడ ఎడ్లకు కాలు జారినందున మందసం పడిపోతుండగా ఉజ్జా దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే యెహోవా అతన్ని మొత్తగా అతడు అక్కడే. ఎందుకండి ప్రభు అలా చేశాడు? ఎవరి కోసం వస్తున్నాం? ఎవరి కోసం వెళ్ళారు వాళ్ళు? మందసం కోసమే. ఎవరిని తెచ్చుకోవడానికి వెళ్ళారు? ఇన్ని దినములు మన దగ్గర లేదు కదా, ఇన్ని దినములు మన మధ్యలో మందసం లేదు కదా, మనం మందసం తెచ్చుకోవాలి, మనతో పాటు కూడా ఉంచాలి, మన దగ్గర అది ఉండాలని దేవునిని. మందసం అంటే యెహోవా సన్నిధేనా? యెహోవా సన్నిధికి వాళ్ళు వెళ్ళినప్పుడు, యెహోవా సన్నిధిని తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఎందుకండి యెహోవా అలా చేయాలి? ఎందుకు చేయాలి? అప్పుడు దావీదుకి 11వ వచనం నుండి, యెహోవా ఉజ్జాను వినాశము చేయుట చూచి దావీదు వ్యాకులపడెను. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరేజ్ ఉజ్జా అని పేరు. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయము పొంది. చాలండి. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయం ఉంది. ఎందుకు కలిగింది భయం? దావీదు ఏ అవసరం వచ్చినా ఏం చేసేవాడండి? యెహోవా యొద్ద విచారణ చేయగా, ప్రతి చిన్నదానికి యెహోవా దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను యుద్ధానికి వెళ్ళనా, ప్రభా నేను వాళ్ళతో మాట్లాడినా, ప్రభా నేను మందిరాన్ని కట్టనా, వద్దు కట్టదు, ప్రతి దానికి యెహోవా యొద్దకు వెళ్ళి యెహోవా యొద్ద విచారణ చేసే అలవాటున్న దావీదు ఈసారి సహస్రాధిపతులను, శతాధిపతులను, అధిపతులందరినీ కూర్చోబెట్టి నేను మందసాన్ని తెద్దామనుకుంటున్నాను, మీ ఆలోచన ఏంటి? వాళ్ళ ఆలోచన చెప్పారు. ఓకే, అది మంచిదే, మనందరము చేద్దామని విచారం చేశాడా?
విచారణ చేయకుండా వాళ్ళందరి ఆలోచనలు బట్టి యెహోవా సన్నిధి యొద్దకు వెళ్ళి యెహోవా సన్నిధిని మన దగ్గరికి మనము యెహోవా సన్నిధికి వెళ్తున్నప్పుడు యెహోవా ప్రసన్నత దగ్గరికి వాళ్ళు వెళ్ళి దాన్ని బండి మీద ఎక్కించగానే యెహోవా సన్నిధి దాని దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు యెహోవా ప్రసన్నతలో మనము ఆయన ప్రత్యక్షత ఎదుటికి మనం వెళ్తున్నప్పుడు ఒక సిద్ధపాటుతో వెళ్ళాలి. ఎలా అంటే అలా స్వరమండలంలో ఉన్నాయి పాటలు ఎవరికి పాడుతున్నారు? ఎవరికి? బయలుకా? కాదు కదా. స్తుతులు ఎవరికి చెల్లిస్తున్నారు? నాట్యం ఎవరికి కోసం చేస్తున్నారు? ఇప్పుడు మనందరం వస్తున్నాం, పాటలు ఎవరికి పాడుతున్నారండి? యెహోవాకేనా? చప్పట్లు ఎవరి కోసం కొడుతున్నారు? మనం నాట్యం చేసిన, సంతోషించిన, అరిసిన, కేకలు పెట్టిన ఎవరి కోసం పెడుతున్నాం? కానీ ఒకవేళ ప్రభువు మందసాన్ని మనం అప్రోచ్ అవుతున్నప్పుడు మనం పాడుతున్న పాటలు యెహోవాని గురించినవే అయినా, మనం చేస్తున్న స్తుతులు యెహోవాని గురించివే అయినా, ఒకవేళ ప్రభువు సన్నిధికి సిద్ధపాటు లేకుండా వెళ్తే ఆయనకి అది నాయిస్లా ఉంటుంది. ఎలాగా? గోలలాగా. ఎందుకంటే సిద్ధపాటు లేదు. మనం వచ్చి చాలా ఎంజాయ్ చేస్తాం, చాలా పాటలు పాడతాం, చాలా స్తుతిస్తాం, చప్పట్లు కొడతాం, ఆనందిస్తూ ఉంటాం. ఎన్నైనా చేయండి, సిద్ధపాటు లేకుండా వస్తే నువ్వు ఆయన సన్నిధికే వస్తున్నా, ఆయన ప్రత్యక్షత దగ్గరికే వచ్చినా, ఆయన ప్రత్యక్షత నీ దగ్గర తెచ్చుకోవడానికే వచ్చినా, సిద్ధపాటు లేకుండా అడుగు పెడితే అది క్షేమం, కొన్నిసార్లు మరణం కూడా. మనం అడగొచ్చు, ప్రభా నా ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా, కష్టమైనా ఇబ్బంది అయినా నీ దగ్గరికే ప్రభా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆసక్తిగా నీ దగ్గరికే కదా. నిన్నెంత బాగాలేదు, ఈరోజు బాగుంది, ఆసక్తిగా నీ దగ్గరికే కదా ప్రభు వచ్చింది. మందసం కోసమే కదా ప్రభు వచ్చింది, నీ కోసమే కదా పాటలు పాడాను, నిన్నే కదా స్తుతించాను, నీ కోసమే. ఏంటి ప్రభా మొత్తావు? నాకు అది నన్ను స్తుతించినట్లు, నన్ను గణపరిచినట్లు వినపడలా, నాకు మోతలా అనిపించింది. ఎలా? నాయిస్ లాగా. అది నాకు స్తుతిస్తున్నట్లుగా నేను ఆగ్రహించే సువాసనలాగా వినిపించట్లా. ఎందుకంటే మీ హృదయాలు సిద్ధపడి నా ప్రత్యక్షత దగ్గరికి సిద్ధపడి రావాలా లేదా? ఒక సర్వాధికారి ఇక్కడ కూర్చుని మన కోసం వెయిట్ చేస్తుంటే మందిరానికి రాకపోవడం మరీ వేరనుకోండి, వచ్చి ఆయన ప్రత్యక్షతను పట్టుకునేటప్పుడు, ఆయన ప్రత్యక్షతలో అడుగు పెట్టేటప్పుడు, ఆయన సన్నిధిలో మనం కాలు మోపేటప్పుడు సిద్ధంగా ఉండాలి. సిద్ధపడి దావీదుకు తెలిసింది, నేనేదో తప్పు చేశాను, లేదంటే ఎప్పుడు దేవుడు నాకు ఎప్పుడు చెప్పకుండా సింహాసనాన్నైనా సౌలు వస్తున్నా ఇంత ఆయన కాపుదలో ఉంచినప్పుడు ఏంటిలాగా దావీదుకు తెలిసింది. దావీదు అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనము యెహోవా మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు దినవృత్తాంతములో 15వ అధ్యాయము 1వ వచనం, దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించెను, దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరచి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మొన్న ఏం చేశాడు? సహస్రాధిపతుల్ని, శతాధిపతుల్ని, అధికారుల్ని అందరిని పిలిచి డిస్కషన్స్ పెట్టి వాళ్ళ మనసుకు వాళ్ళకు తోచిన ఆలోచన, వీరి మనసుకు వీళ్ళకి తోచిన ఆలోచన, ఏ రోజు వెళ్ళమంటాం, ఎప్పుడు వెళ్తాం, ఏమీ మాట్లాడకుండా ఒక్కసారిగా దావీదుకి భయం వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని కొరకు దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. అప్పుడు రావాలండి, ప్రభా ఈ దినం నీ మందసాన్ని పెట్టడానికి, ఈ దినం నీ వాక్యాన్ని పెట్టడానికి నేను ఇవన్నీ ఖాళీ చేసి శుభ్రం చేసి లోపల ఉన్నాయన్నీ బయటికి తోసేసి ఒక గుడారాన్ని సిద్ధపరిచి నీ ప్రత్యక్షతలోకి నేను వస్తున్నాను. సిద్ధపాటు లేకుండా అలాగుననే 2వ అధ్యాయం నుంచి 2వ వచనం చదువుదాం. 15:2. మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీలను ఏర్పరచుకొనెనని చెప్పి వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. అంతట దావీదు తాను యెహోవా మందసమును సిద్ధపరిచిన స్థలమునకు దానిని తీసుకొని వచ్చుటకై ఇశ్రాయేలీయులందరినీ యెరూషలేమునకు సమాజముగా కూర్చెను. చాలండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ మందసమును సేవ చేయడానికి లేవీలు తప్ప మరి ఎవ్వరు దానిని ఎత్తకూడదు.
ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా? ఆ దావీదు తాను యెహోవా మందసమును సిద్ధపరిచిన స్థలమునకే దాన్ని తీసుకుని రావడానికి వాళ్ళందరినీ సమాజంగా కూర్చాడు. అంతకుముందు దేనికి, ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఎక్కడికి తెద్దామని అడిగాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం అడగను, మీరేం చేయొద్దు, నాకు ఒక ప్రాసెస్ తెలుసు, నాకు ఒక ప్రోటోకాల్ తెలుసు, ఎలా తేవాలో నాకు తెలుసు, లేవీలు తప్ప దయచేసి ఇంకెవరు దాన్ని ముట్టుకోవద్దు, నేను మిమ్మల్ని అడగను, మీరు నాకు చెప్పొద్దు, నేను ఏది అయితే యెహోవా మందస్సము కొరకు ఒక స్థలమును సిద్ధపరిచానో అక్కడికే మందస్సం రావాలి, మీ సజెషన్ నాకు సజెషన్స్ అడగండి, తప్పు కాదు. యెహోవా యొద్ద విచారణ చేయకుండా మనుష్యులు చెప్పు ఒక్క మాటను బట్టి చేయకూడదు. యెహోవాని అడిగి డిస్కస్ చేసి చేయొచ్చు. ఒక్కసారిగా ఇప్పుడు తెలిసొచ్చింది, పాటలు పాడటానికి కూడా ఒకసారి 13వ వచనం చదువుదాం. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దానిని తేవలెను. అప్పుడు యాజకులను లేవీయులను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. చాలండి. ఇప్పుడు వారికి చెప్తున్నారు, మీరు వెళ్ళి సింపుల్గా మందసాన్ని తేవడం కాదు, మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని మీరు మాత్రమే మోసుకుని దాన్ని తేవాలి. ఇశ్రాయేలీయులు అందరూ, అక్కడ ఉన్నటువంటి యాజకులు, లేవీయులు ఇశ్రాయేల్ దేవుడిని యెహోవా మందసమును తెచ్చుటకు తమ్మును తాము మందసం దగ్గరికి రోజు వస్తున్నారుగా. వారంలో ఎక్కువసార్లు వచ్చేవాళ్ళు ఉన్నాం, ఆదివారం ఒక్కరోజే వచ్చేవాళ్ళు ఉన్నాం. ఈ మందస్సాన్ని తాకటానికి వచ్చేటప్పుడు అప్పుడంటే లేవీలే తాకేవాళ్ళు. ఇప్పుడు మనందరికీ దేవుడిచ్చిన కృప, అందరు వస్తున్నాం, మందస్సాన్ని తాకుతున్నాం. మందస్సాన్ని తాకే ధైర్యము చేసేటప్పుడు, యెహోవా ప్రత్యక్షతలోకి అడుగు పెట్టేటప్పుడు, ఇది దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన స్థలములో అడుగు పెట్టేటప్పుడు మీ హృదయములను ప్రతిష్ఠించుకుని రావాలి. చాలా క్యాజువల్గా వచ్చి కూర్చుంటే ఉజ్జా మొత్తపడతాడు. ఆ ఉజ్జా ఎవరైనా కావచ్చు, లేవీయులు మాత్రమే దానికి. అప్పుడు చెప్తున్నాడు దావీదు, ఇప్పుడు చెప్తున్నాడు, మందస్సమును మోయక, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా మందస్సమును మీరు మోయకుండా మనము యెహోవా విధిని బట్టి విచారణ చేయకుండాట చేతనే నాశనము. దేవుని మందసం దగ్గరికి వస్తున్నప్పుడు, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఆసక్తితో రండి, పరుగులు పెట్టుకుంటారండి, దేవుని సన్నిధి ఆనందిస్తురండి, గంతులు వేస్తురండి, సంతోషంగా రండి, కానీ సిద్ధపడి రావాలి. సిద్ధపడకపోతే, ప్రతిష్ఠించుకోకుండా వస్తే, ఈసారి దావీదు అక్కడ ఉన్న వాళ్ళతో, లేవీలతోనే చెప్తున్నారు. ఒకసారి 16వ వచనం చదువుదాం. అంతటా దావీదు, మీరు మీ బంధువులకు పాఠకులను పిలిచి స్వరమండలములు, సితారాలు, తాళములు, లోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు. చాలండి. ఇప్పుడు పాటలు పాడటానికి ఎవరికి చెప్తున్నారు? మీరు మీ బంధువులకు నీ బంధువుల్లో పాటలు పాడే వాళ్ళని పిలిపించండి. ఇంకో గోత్రమే నాకు వద్దు. మందసం ఎత్తిన వాళ్ళే ఎత్తాలి, ఆ కర్రలతో మోసిన వాళ్ళే మోయాలి, ప్రతిష్ఠించుకుని వచ్చిన వాళ్ళే రావాలి. పాటలు పాడినా నీ బంధువుల్లోనే, లేవీల్లోనే. అంటే పాటలు పాడే వాళ్ళు కూడా ప్రతిష్ఠించుకుని రావాలి ఇక్కడే, అవునా? ప్రభువు సన్నిధికి వస్తున్నప్పుడు, ప్రభు సన్నిధిలో మనం నిలబడుతున్నప్పుడు, ప్రభువు ప్రత్యక్షతలోనికి మనం అడుగు పెడుతున్నప్పుడు, దాన్ని తాకే ధైర్యం చేస్తున్నప్పుడు ప్రతిష్ఠించుకొని సిద్ధపడి, శాంక్టిఫై యువర్ సెల్ఫ్, ప్రతిష్ఠించుకుని మాత్రమే మనం దేవుని సన్నిధిలోకి రావాలి. చాలా క్యాజువల్గా వస్తే ఈ నష్టం ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ తెలుస్తుంది. మనం ఏమనుకుంటాం తెలుసా? కొత్త డ్రెస్సు ఫస్ట్ టైమే చర్చికి వేసుకొచ్చాను ప్రభా, కొత్త బండి, ఫస్ట్ టైం చర్చికే, నేను ఏ కొత్త డ్రెస్ వేసుకున్నా ఫస్ట్ టైం చర్చికే వేసుకొస్తా ప్రభా. వచ్చిన వెంటనే నిన్నే స్తుతించాను, నీ పాటలే పాడా, నీ గురించి ఆనందించాను, నీ గురించే గంతులు వేశా. వచ్చినప్పటి నుంచి యెహోవా నామమును బట్టే
వచ్చాక కాదు, సిద్ధపడి వచ్చావా, ప్రతిష్ఠించుకుని వచ్చావా, నా మందిరంలోనికి నువ్వు వస్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చావా? ఒకవేళ అలాగను కాకపోతే నువ్వు చేసే శబ్దం వల్ల ఆయన మోత తప్ప ఇంకోటి ఏం లేదు. ఆయన విండు, సంతోషించడు. ప్రతిష్ఠించుకోకపోతే ఆయనకి అక్కరలేదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రతిష్ఠించుకోనకపోతే దావీదు, ఒకవేళ మనం ఈ యోహాను బాప్తిస్మిచ్చు యోహాను కూడా దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని, ఒకసారి ఆ మాటని చదువుదామా? లూకా సువార్త 3వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసము పొందవలెనని యోర్దాను నది ప్రదేశం అందంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. చాలండి. ప్రభువు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవల్ని సరళము చేయుడి. సిద్ధపడకుండా మనం వస్తే ఏ క్రియ నీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతే. సండే దేవుని చర్చ్ మందిరానికి వెళ్ళొచ్చానండి, అదేంటో ఏదో గెలిసేసినట్లు ఒక తృప్తి. కానీ నువ్వు శబ్దం చేసి వెళ్ళావా, స్తుతి చేసి వెళ్ళావా, ఆయనకే తెలుసు. శబ్దం కావాలా, స్తుతి కావాలా, ఏం కావాలి? స్తుతి. నువ్వు పాడే పాటలు అలాగే ఉంటాయి, కానీ అది దేవునికి శబ్దంలా వినిపిస్తుందా, దేవునికి అది గోల్లా వినిపిస్తుందా, లేకపోతే స్తుతిగా వినిపిస్తుందా అని తెలియాలంటే నువ్వు ప్రతిష్ఠించుకుని, ఒకవేళ ప్రతిష్ఠించుకుని వస్తే, ఇప్పుడు ఇదే దావీదు మరలా అలాగూ వెళ్ళినప్పుడు మందసాన్ని తీసుకువచ్చిన తర్వాత 1 దినవృత్తాంతములు 15వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. జబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమస్యే, జకరియా, బెనాయా, ఎలీయేజరను యాజకులు దేవుని మందసమునకు ముందు బోరలు ఊదువారుగాను, ఒబేదెదోమును యెహోయాయును వెనుక తట్టు కనిపెట్టువారుగాను నియమింపబడిరి. దావీదును ఇశ్రాయేలీల పెద్దలను సహస్రాధిపతులను యెహోవా నిబంధన మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి. యెహోవా నిబంధన మందసమును మోయు లేవీలకు దేవుడు సహాయము చేయగా వారు. ఎప్పుడు చేస్తాడు దేవుడు సహాయం? ప్రతిష్ఠించుకుని, అంతకుముందు కూడా ఆయన సన్నిధిని, అంతకుముందు కూడా దేవుని కొరకు ప్రతిష్ఠించిన ఆయన సన్నిధిని ప్రత్యక్షం తీసుకుని రావడానికి. కానీ యెహోవా నిబంధన మందసమును మోయుటకు లేవీలకు దేవుడే సహాయము చేయగా వాళ్ళు తెచ్చి దావీదు సిద్ధపరిచిన స్థలంలో దాన్ని పెట్టారు. దేవుడిని ప్రార్థనలు విని నీకు సహాయం చేయాలన్నా, నువ్వు చేస్తున్న పాటలను ఆయన అంగీకరించాలన్నా, నువ్వు చేస్తున్న స్తుతుల్ని ఆయన అంగీకరించాలన్నా కూడా నువ్వు ప్రతిష్ఠించుకుని క్యాజువల్గా మందిరానికి రావద్దండి. క్యాజువల్గా వచ్చి క్యాజువల్గా వెళ్ళిపోయి, కొన్నిసార్లు పక్కనున్న పిల్లలతో కొంతసేపు ఆడుకుని, కొంతసేపు ప్రక్కనున్న వాళ్ళతో మాట్లాడుకుని, క్యాజువల్గా వచ్చి క్యాజువల్గా యెహోవాకు ప్రతిష్ఠించుకుని రావాలి. నువ్వు చేసేది గోలలా ఉందో, నువ్వు చేసేది స్తుతులా ఉందో గ్రహించాలి. నీ స్తుతి నీ నోటి నుండి రాకుండా నువ్వు ఎన్ని పాటలు పాడినా, చేతులు ఎత్తినా, కన్నీరు కార్చినా, కన్నీరు చాలా విలువైంది, ఉత్తి పుణ్యానికి కార్చొద్దు. అది మన ఈ భూమి మీద నుంచి తీసుకెళ్ళేవి ఏమైనా ఉన్నాయండి? ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? మనం అక్కడ వేసుకున్న బట్టలు తీసుకెళ్తామా? ఇక్కడ కార్చిన కన్నీరు తీసుకెళ్తాం, తెలుసా? అవునా? మన కన్నీరు ప్రభువు ఆయన కవిలిలో అవి అంత ప్రెషస్, అంత ప్రెషస్. ఎప్పుడు ప్రభు సన్నిధిలో ఎంత ఏడ్చాం, అవసరతకి ప్రభు సన్నిధిలో క్షేమము కొరకు కన్నీరు. ఊరికే అది చాలామంది చెప్తారు, తిప్పుతారు, ట్యాప్స్ తిప్పుతారు. ప్రత్యేకించి స్త్రీలు కొన్నిసార్లు వాళ్ళకి ఎంత విసుగు వస్తుందో, అవి చాలా ప్రెషస్. మన స్తుతులు ప్రతిష్ఠించుకుని దేవుని దగ్గరికి రావాలి. మన కన్నీరు ప్రభు ఒక్కడికి కనిపిస్తే చాలండి. మీ సేవకులు ఒక 4-5 సార్లు చూసి ఉంటారా మీ 12 సంవత్సరాల్లో? మ్యాక్సిమం ఒక 4-5 సంవత్సరాలు, 4 సార్లు చూసుంటారు. మా చిన్నమామయ్య చనిపోయినప్పుడు, మా నాన్నగారు చనిపోయినప్పుడు ఒక 4-5 సంవత్సరాలు, 4-5 సార్లే. మాకు వివాహమై 12 సంవత్సరాలు, 4-5 సార్లే నేను ఏడవడం మీ సేవకులు చూసుంటారు. మ్యాక్సిమం 4-5 టైమ్స్. ఎందుకు వేస్ట్ చేయాలి? ఆయన మన కోసం అక్కడ దాస్తుంటే నువ్వు ఇష్టమైనట్టు పోసేస్తున్నావు. ఎవరైనా ఏమనంటే టక్ 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 5 ఆయడు
వాటిని దాయరు. ప్రభువు సన్నిధిలో ఆయన దగ్గర మాత్రమే. నేను అప్పుడు ప్రార్థన చేసేదాన్ని, ప్రభువా కన్నీరు అవసరమైనప్పుడే రావాలి. చాలామంది మీలో కొద్దిమందికి తెలుసు, వాళ్ళని అడుగుతూ ఉంటారు కూడా యవ్వనస్తులు, ఎందుకని వద్దా మీరు ఉల్లిపాయలు కోసినా కూడా మీకు కన్నీళ్ళు రావు? చక్కగా ఫ్యాన్ వేసుకుని టేబుల్ మీద అన్నీ పెట్టుకుని ఆనియన్స్ కట్ చేసుకుంటాను నేను. ఫ్యాన్ వేసుకుని ఏసీ వేసుకుని ఆనియన్స్ కట్ చేస్తాను. ఒక్క బొట్టు కూడా నాకు కన్నీళ్ళు రావు. నేను ప్రభువుని అడిగాను, నీ దగ్గర నీ సన్నిధిలో కాకుండా, నీ ఎదుట కనపడినప్పుడు కాకుండా ఇంక ఎక్కడా నా కన్నీళ్ళు నువ్వు దాస్తావు. ఇంకెవరైనా దాస్తారా నా కన్నీళ్ళు? భూమి మీద ఉన్న బాగా కాస్ట్లీయెస్ట్ వాటర్ ఒకటి ఉందంటే అది అదే. వాటర్ బాటిల్ నీకు 20 రూపీస్కి వస్తుంది, అవి రావు. నువ్వు జీవితం అంతా బాటిల్ కూడా పట్టలేవు. ప్రభువు సన్నిధికి వస్తున్నప్పుడు నీ స్తుతి, నీ కన్నీరు ప్రతి ఒక్కటే ప్రభువుకి అది సంతోషం ఇచ్చేలా ఉండాలి. ఊరికే ఏడుస్తాను. యెహోషువ కాళ్ళ మధ్యలో తలబెట్టుకుని కూర్చుంటే ప్రభు అంటే ఎందుకు అంతసేపు కూర్చొని లేచాళ్ళు? కొన్నిసార్లు ప్రభు అనాలనుకుంటాడే మనల్ని కూడా. ఊరికే ఏడుస్తాడు, నాకు వినపడట్లే, నువ్వు ప్రార్థన నాకేం అర్థం కావట్లేదు. నిజంగా దుఃఖం వచ్చి ఏడవడం వేరు. చిన్న దానికి కూడా ఏడ్చామనుకోండి, వినపడిద్దా? కొన్నిసార్లు చిన్నప్పుడు మనం ఏడ్చుకుంటూ తల్లిదండ్రులకు చెప్తాం. అప్పుడు నాన్నగారు అమ్మగారు ఏమంటారు? ఏడ్చైనా చెప్పైనా ఏడు, నువ్వు చెప్తూ నాకేం అర్థమై చావట్లేదని తిట్టవేళ కదా. దేవుని చెప్పేటప్పుడు కన్నీరు ఆపుకోలేనిదైతే కన్నీరుతో చెప్పండి. ఊరికే ఏడ్చి దీన్ని వేస్ట్ చేసుకోవద్దు. నిజముగా ప్రభువు చేత కలిగిన దుఃఖమైతే, నిజముగా దేవుని ఎదుట కలుగుతున్న దుఃఖమైతే అది ఆయనకు గోల్లా వినిపించదు, ప్రార్థనలా వినిపిస్తుంది. నిజముగా దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకుని వచ్చి ఇక్కడ కూర్చుంటే అది గోల్లా వినిపించదు, ఆయనకి స్తుతిలా వినిపిస్తుంది. లేకపోతే మిగిలినవన్నీ డబ్బాలో రాళ్ళేసి ఇంకా ఆయనకి ఏం అర్థం కాదు. ఇంకప్పుడు ప్రభుని అంటాం, ప్రభువా నేను ఒకసారి ఒక దైవజనులు ఒక మాట చెప్తున్నప్పుడు విన్నాను. మనం ప్రార్థన చేసే ప్రతిసారి మనకు బాగా దుఃఖం వచ్చింది అనుకోండి, అక్కడ కూర్చుని మనం అడుగుతాము, ప్రభువా నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసు కదా, నేను ఎందుకు వచ్చాను నీకు తెలుసు కదా, నేను ఎందుకు వచ్చాను. ఆ దైవజనుడికి ఎందుకు వచ్చావో చెప్పమ్మా, ఎందుకు ఆ రహస్యం, ఎందుకు అలాగ దాన్ని అదేమంటారు, దాన్ని సీక్రెట్గా నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసు. ఎందుకు వచ్చావో ప్రభువుకి చెప్పాలి. నేను ఎందుకు ఏడుస్తున్నానో నీకు తెలుసు ప్రభు, ఎందుకు అన్నం తినలేదో నీకు తెలుసు ప్రభు, ఎందుకు చేస్తానో నీకు ఎందుకు నువ్వు చెప్తే కదా, ఎందుకో తెలుసు. ఆయనకి ఆ కన్నీరు ఆయన తీసుకోడు, నువ్వు అడిగింది ఆయనకి అడుగుడి మీకు ఇవ్వబడిననే కదా ఆయన చెప్పారు. మనం చేస్తున్న ప్రార్థన, మనం కారుస్తున్న కన్నీరు, మనం చేస్తున్నటువంటి స్తుతులు ఆయన ఎదుట ప్రతిష్ఠించుకుని ఆయనకి అది నాయిస్లా వినిపించకూడదు. నీ స్తుతుల యొక్క సువాసన ఆయన ఆగ్రహించాలి, అలా అనిపించాలి స్తుతులు. లేని ఎడ్ల ఆ మందసం రాదు. తెచ్చుకున్నాడా దావీదు? తెచ్చుకున్నాడండి. ఉజ్జా మొత్తం పడగానే జాగ్రత్త తీసుకెళ్ళి మళ్ళీ పెట్టేశాడు వెనక. ఎక్కడ? ఓబేదేదోము ఇంట్లో తీసుకెళ్ళి పెట్టేశాడు. వస్తాము, మొత్తం వింటాము. మనం ఏంటో మందసాన్ని తెచ్చినట్లే ఉంటుంది, సగం దూరం వెళ్తుంది, ఇంటికి వెళ్ళదు. మన దేశానికి తెచ్చుకోం, మన ఇంటికి తెచ్చుకోం, మన కుటుంబానికి తెచ్చుకోం. వెళ్ళామే, నేను వెళ్ళానండి, బండి మీద పెట్టానే, మోసుకొచ్చానే కొంత దూరం ఎద్దులు నడిచినాయే, కానీ ఏంటంటే ఇంటికి రాదు. వాక్యం నీ కుటుంబంలోకి రాదు, వాక్యం నీ జీవితంలోకి రాదు. అక్కడ బండి ఆగిపోయి ఉంటుంది, ఒక్కసారిగా పాటలు ఉద్యోగం మొత్తం ఒక్కసారిగా స్టాప్ అయిపోతుంది. నువ్వు ప్రతిష్ఠించుకుని చేస్తే యెహోవా సహాయం అక్కడ కనబడుతుంది. సరే, మనకి సమయం లేదు, మ్యాక్సిమం ఒక 5 to 10 minutesలో ట్రై టు క్లోజ్. ఒక 2 విషయాలు ఎలాగా సరే సిద్ధపడి రావాలి, ప్రతిష్ఠించుకుని రావాలి. దేవుని సన్నిధికి మనము ప్రతి వారము నియామ కూడికలు, అనుదిన కూడికలు, దహన బలులు అర్పించాలి, మన కుటుంబం తెలిసేలాగా అర్పించాలి. కానీ ఎలా రావాలి, ఎలా సిద్ధపడి రావాలండి? ఎలా సిద్ధపడి రావాలి? దేవుని మందిరానికి వచ్చినప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకుని రావాలండి. 2 విషయాలే చెప్తాను, ఇంకొకసారి ప్రభు సమయం ఇచ్చినప్పుడు చూస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము, కొంచెం త్వరగా చదివి సహాయపడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1 నుంచి చదువుదాం.
మీకు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్ముని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్ముని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుసు కొలత చొప్పుననే మీకును కొలువబడును. నీ కంటిలోనున్న దూలమును నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుచును చూచుట ఎలా? నీ కంటిలో దూలము ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. చాలండి. మొదట మనం ప్రభు మందిరంకు వచ్చినప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన మొట్టమొదటి విషయం, తీర్పు తీర్చొద్దు. తీర్పు కొన్నిసార్లు మనం చర్చికి వస్తాం, ఒక సపరేట్గా మన జడ్జి గారు కూర్చుంటారు చూసారా, అలా సపరేట్గా ఒక చోట కూర్చుంటాం. వస్తున్న వాళ్ళందరినీ ఇలాగా చూస్తూ ఉంటాం. ఆహా, ఈ టైంకి వచ్చిందా, ఓహో అటు నుంచి వచ్చారా, ఓహో ఈ డోర్లో నుంచి వచ్చారా, వచ్చారు, కుటుంబం అంతా వచ్చారు. ఎందుకు వస్తాం? అదేంటండి ఈవిడ ఈ డోర్లో నుంచి వచ్చింది, ఆయన ఆ డోర్లో నుంచి వచ్చారు, ఎందుకండి తీర్పు? తీర్పు తీర్చొద్దు. అది దేనిని గురించి అయినా మందిరంలోనికి వచ్చుటప్పుడు మొట్టమొదట మనం సిద్ధపడవలసినది దేనిని గురించి, ఎవరిని గురించి తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చుట మనకది అక్కర్లేదు. నేను ఈ విషయంలో కొంచెం విచారిస్తూ ఒక విషయం చెప్తున్నాను. బల్లారాధన సిద్ధపరచడానికి వచ్చినప్పుడు కూడా కొద్దిమంది వస్తున్నప్పుడు బల్లారాధనకు వచ్చిన, పరిచర్య చేయడానికి వచ్చిన, పరదాలకు వచ్చిన, కొన్నిసార్లు ప్రక్కనున్న వాళ్ళకి వాళ్ళు అనర్హులుగా అనిపిస్తారు. సమరయ స్త్రీనే దేవుడు అర్హత, నువ్వు వెళ్ళి నీ ప్రాంతంలో ప్రదేశంలో మొత్తం సువార్త చేయమని చెప్పినప్పుడు హూ ద హెల్ ఆర్ వి? వాళ్ళు అనర్హులని, వాళ్ళు అర్హత లేని వాళ్ళని, వాళ్ళు ముట్టడానికి కుదరదని మీరెవరు తీర్పు తీర్చడానికి? మీరైనా మేమైనా యెహోవా చెప్పినప్పుడు, యెహోవా అర్హత కలిగించినప్పుడు ప్రక్కన వాళ్ళందరూ అనుకుని ఉంటారు, ఏమిటంటే ఈవిడ సువార్త చేస్తుంది, అధికారము జీవజల నది ఇచ్చింది, మీరెలా దాన్ని తీర్పు తీరుస్తారు? యెహోవా అధికారంతో వచ్చినప్పుడు ముట్టొద్దు. మోషే బ్రతికించిన వాళ్ళైనా కూడా వాళ్ళని ద్రోహులారా అని తిడితే దేవునికి నచ్చలా, టచ్ కూడా చేయొద్దు. ఈయన ఎక్కడున్నాడు, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. యెహోవా ఏర్పాటు సనుగుతారండి, గొనుగుతారండి, వాళ్ళు మంచి ప్రజలు కాదండి, అయినా కూడా నువ్వెవరు తిట్టడానికి? వాళ్ళు నా పేరు పెట్టబడిన నా ప్రజలు, వాళ్ళని ఆనటానికి మీరు. మరి అలాంటప్పుడు తీర్పు ఎలా తీరుస్తాం? వాళ్ళ గురించి మనం ఎలా మోస్తాం? మొదట నీ కంటిలో ఉన్న దూలం కంట్లో ఉందనుకో, కనిపిస్తే మీకేమన్నా గుడ్డొచ్చి ఏది పడితే అది మాట్లాడతాం. అంత పెద్ద దూలం ఉంటే ఏం కనిపిస్తుంది మనకి? మనము దేవుని మందిరంలోకి వస్తున్నప్పుడు మొట్టమొదట సిద్ధపడవలసింది ఏంటంటే, ప్రభువా అవన్నీ వద్దు, ముందు నా కళ్ళు కనిపిస్తే ఇక మనకు టైం ఉండదు. మన కళ్ళు కనిపించినాయి అనుకోండి, వాళ్ళని వీళ్ళు చూడటానికి టైం ఉండదు, మన కళ్ళే మనకి చూపిస్తూ ఉంటాయి. ఇంకా అప్పుడు మనం అడుగుతాం, నాకు టైం లేదు నాయన, నాకు చాలా ఉన్నాయి, నాకు అంత సమయం ఏమీ లేదు. అప్పుడు మనం దేవుని ఎదుటికి వస్తున్నప్పుడు నిజంగా దేవుడు చూపిస్తాడండి తప్పులు, మన దోషాలను. ప్రభువా నా కంటిలో ఉన్న దూలం తీసేయి అంటే, ఇంత ప్రేమించేవాడు కదా, ఇంత క్షమించేవాడు కదా, ఆయన తీసేస్తారా? చెప్తారా? ఆయన మీకు చూపిస్తారా? నేను ఫస్ట్లో నా సాక్ష్యం ఎప్పుడు చెప్పలేదు, కానీ ఒక 2 నిమిషాలు నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నేను చదువుకునే దినముల్లో నేను 9th క్లాస్లో పరిశుద్ధాత్మ తాకిడి, అభిషేకం అని చెప్పను, పరిశుద్ధాత్మ తాకిడి నేను పొందుకున్నాను. నేను భీమవరంలో దేవుని మాట చేత ఆయన ఇచ్చిన కాలేజ్ని బట్టి భీమవరంలో కాలేజ్లో SRKRలో చదువుకున్నాను. అప్పుడు ఒక మందిరానికి వెళ్ళాను, దాన్ని బర్నింగ్ బుష్ ఫెలోషిప్ అని. అక్కడ పరిశుద్ధాత్మని గురించి ప్రతి సాటర్డే ప్రార్థన చేయిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు నా మట్టుకు నేను అనుకునేదాన్ని, ప్రభువా ఐ వాజ్ సో పర్ఫెక్ట్, నువ్వు చెప్తేనే వచ్చా, నువ్వు చెప్పిన కాలేజ్లోనే చదివేదాన్ని, నువ్వు చెప్తేనే. గర్వం కంటే ఆత్మీయ గర్వం మరీ ఘోరం అండి. గర్వం ఒక రకంగానే, ఆత్మీయ గర్వం మరీ నీచం. నువ్వు చెప్పినట్లే వచ్చాను,
వాళ్ళందరూ పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను పరిశుద్ధాత్మ గురించి ప్రభు నాకు పరిశుద్ధాత్మ కావాలని ప్రార్థన చేస్తూ ఉంటే కొన్ని దినములైనా కూడా దేవుని సన్నిధిలో నేను పరిశుద్ధాత్మని పొందుకోలేకపోవడం చూసి నేనేం చేశాను, నేను ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాను, నా స్నేహితుల్లో ఉన్న బలహీనతలు కానీ, లోక ప్రేమలు కానీ, లోక స్నేహములు కానీ, లోక సంబంధమైన ఆశలు కానీ, అలంకరించుకోవాలని కానీ, మేకప్ చేసుకోవాలని కానీ, మంచి వస్త్రాలు స్టైలిష్గా, నేను అప్పుడు పోష్గా ఏ ఒక్కటి లేదు కదా, నువ్వు నాకు ఎందుకు ఇవ్వట్లేదు. లోపల గర్వం ఉంది చూసారా, అది చాలా నిత్యమైంది. నార్మల్ గర్వం అయితే అనుస్తాడు దేవుడు, ఇది మనకు కనపడడం కూడా కనిపించదు. ఆ దూలం ఎలా ఉంటుందంటే బలహీనతలు కనిపించినట్లుగా ఆ దూలం అలాగా పనిచేస్తుంది. దేవుని ఎదుట ఎందుకు ఇవ్వట్లేదు, నువ్వు నాకు ఎందుకు ఇవ్వట్లేదు, నువ్వు నాకు ఇవ్వాలి ప్రభా, నువ్వు ఏమైనా చేయి, నాకు పరిశుద్ధాత్మ కావాలి అని 72 hours ఆల్మోస్ట్ 3 days వాటర్ కూడా తాకుండా అలాగే కూర్చుని ఇస్తావా ఇవ్వవా? నాకు పరిశుద్ధాత్మ కావాలి. అందులో కూడా నేను డీసెంట్గా ఉండేవాళ్ళు, స్వస్థత వారం, దయ్యాలను వెళ్ళగొట్టేవాళ్ళు, ఇలాంటివే కావాలి. అరుపులు కేకలతో భాషల వరం నాకు వద్దు ప్రభువా, అది చూసే వాళ్ళు ఎగతాళి చేస్తారు, వెక్కిరిస్తారు అని చెప్తే ప్రభు ఒకరోజు నాతో ప్రవచనం ద్వారా నేను నీకు భాషలే ఇస్తా, నేను నీకు ప్రవచనమే ఇస్తా, ఆ 2 ఇచ్చిన తర్వాత తగిన కాలం ముందు స్వస్థత ఇస్తాను. కానీ నువ్వు అడిగింది నేను అతిశయం, నేను అడిగింది దేవుడు ఇవ్వాలి. ఐఎమ్ ద టాపర్, నేను బాగా చదువుతాను, నేను మమ్మీ వాళ్ళు చెప్పినట్లుగా నేర్చుకుంటున్నాను, ఏ ఒక్క మలినం అంటే మనకు అనిపించదు, లోపల ఉంటుంది అది ఆయనకి. అలాగా ఒక 6 months చేసిన తర్వాత ఒకరోజు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నారు, ముందు నీ దూలాన్ని తీసే, నీకు కళ్ళు కనిపించట్లా, నువ్వు కళ్ళు కనిపించక నువ్వేం అడుగుతున్నావో, ఏం తీసేస్తున్నావు, ఏం చేస్తున్నావు కూడా నీకు తెలియట్లా, దూలాన్ని తీసే అని చెప్తే, అండ్ దట్ డే ఐ స్టార్టెడ్ ప్రేయింగ్, ప్రభువా నాకు నా బలహీనతల్ని చూపించు, నాకు నా అప్పుడు అనుకునేదాన్ని, నువ్వు చాలా ప్రేమిస్తున్నావు కదా, మా బలహీనతలని నీ వీపు వెనక్కి వేస్తావు కదా, చూపిస్తావా? ఐ స్టార్టెడ్ ప్రేయింగ్. దేవుడు చూపించడం ఆరంభించారు. 2.5 గంటలు కాదు, 2.5 రోజులు కాదు, 2.5 నెలలు కాదు, 2.5 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 2.5 years దేవుడు చూపిస్తానే ఉన్నాడు. ఇన్ని విషయాల్లో ఉన్నావమ్మా, నీకు ఎంత ఉంది, ఇన్ని బలహీనతలు ఉన్నాయి, నీకు బయటికి కనిపించేలాగా లోకస్తులా లేవు కానీ ఇక్కడ ఉన్నాయి, ఇన్ని బలహీనతలు నేను ఆల్మోస్ట్ 2.5 years అలాగ చూపించిన తర్వాత నాకు నిజంగా దేవుడు ఆయన తవ్వడం స్టార్ట్ చేస్తే మనం సర్ప్రైజ్ అవుతాం. ఇవన్నీ నావేనా ప్రభా, ఇవి కూడా నువ్వు కన్సిడర్ చేస్తున్నావా, ఈ క్రియను కూడా నువ్వు చూస్తున్నావా? మా తల్లిగారు రక్షణ పొందిన తర్వాత మా ఇంట్లో టీవీ లేదండి, టీవీ తీసేసాము. టీవీ చూసే అలవాటు నాకు అప్పుడు అలవాటు నాకు లేదు. అయితే మా మెస్లో వాటర్ బాటిల్ పట్టుకోవడానికి రూమ్మేట్స్ నైట్ మెస్లోనే ఉంటాయి, పైన ఉండేవాళ్ళం. ఒక 2-3 బాటిల్స్ పట్టుకోవడం కోసం వెళ్ళి మెస్లో టీవీ ఉంటుంది, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ టీవీ చూస్తూ ఉంటే ఆ 2-3 బాటిల్స్ ఫిల్ అయ్యేదాకా చూసేదాన్ని. మెల్లగా ఫిల్ చేసుకుంటా ఆ 2-3 బాటిల్స్ ఫిల్ అయ్యేదాకా చూసేదాన్ని. ప్రభు ఒకసారి నాకు చూపించారు, ఇది కూడా నాకు అడ్డుగానే ఉంది. అప్పుడు అడిగాను, ప్రభా ఇక నేను నీళ్ళు తేను, చూడను ప్రభు అని దేవుని ఎదుట. అలాగున 1 కాదు 2 కాదు, మన కన్నులకి ఈ దూలం అడ్డున్నప్పుడు మీకు ఏవి కనిపించవు. 2.5 సంవత్సరాలు ఆయన నాకు చెప్పడాన్ని నేను దేవుని ఎదుట అన్నిటి ప్రక్షాళన చేసుకుంటూ ఒకనొక స్థితిలో అన్నాను, ఇక చాలు నాయనా, ఇన్నుంటే నువ్వు నాకు ఇంకేం పరిశుద్ధాత్మని ఇస్తావు, ఇన్ని కుప్పలుగా ఉంటే పరిశుద్ధాత్మ పొందడానికి నాకు ఇంకా అర్హత ఎక్కడ వస్తుంది ప్రభా, నువ్వు పరిశుద్ధాత్మ ఇవ్వద్దు, ఇది ఇలా కంటిన్యూ చేయి, 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అన్నీ చూసిన తర్వాత అప్పుడు నేను అడుగుతాను ప్రభా, వద్దు నాకు ఇంకా నా బలహీనతలు ఇంత చెత్త చూస్తుంటే నాకే అనిపిస్తుంది నాకు అర్హత లేలే ప్రభా, నాకు ఇంకా వద్దులే. ఆల్మోస్ట్ 2.5 years ప్రేయర్ చేశాక వెన్ ఐ వాజ్ ఇన్ మై 3 to 3rd year 2nd సెమిస్టర్లో ఉన్నప్పుడు దేవుడు అప్పుడు నన్ను దర్శించి అప్పుడు పరిశుద్ధాత్మని భాషల వారని దేవుడు అప్పుడు నాకు ఇచ్చారు. దేవుడు చూపిస్తాడా? ఈ సాక్ష్యం నేను ఎందుకు మీకు తీసుకొస్తున్నానంటే, నాకు తెలియకపోతే నేను స్ట్రాంగ్గా చెప్పలేను, కానీ నాకు తెలుసు 2.5 సంవత్సరములు ప్రభు ప్రతి బలహీనత చిన్నదా ఆ రోజు ప్రక్షాళన చేసుకుని నీతిమంతురాలు అయిపోయానని చెప్పను, కానీ ఈ రోజుకి ప్రక్షాళన జరుగుతూనే ఉంది. కానీ అప్పటికి నాకు ఒక 20 years ఉండుంటాయి. ఆ 20 years అంతా మరి ఒక్కసారిగా ఆయన తవ్వి
చూపిస్తాడు. ప్రభుని అడగండి, ప్రభువా ముందు తీసేయి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే వీలే కాదు నాది కనిపిస్తుంది అనుకో. మన ముందు పెద్ద గుట్టు ఉందనుకోండి, ఎదుటోడు ఎవరు కనిపించడు. ఇక నాకున్న బలహీనతలని నువ్వు చూపిస్తే ఇక నాకు ఇంకొద్దు ప్రభువా, ఇంకా చాలు. ఇక మనకు అప్పుడు సమయం ఉండదు, ఇంకప్పుడు దేవుణ్ణి అడగడానికి, ఇంకొకరు విమర్శ చేయడానికి, ఈవిడ అలా మాట్లాడటానికి మనకు అవకాశం కూడా. మొట్టమొదట మనం ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు తీర్పు తీర్చొద్దు, నీ కంటిలో ఉన్న దూలాన్ని చూసుకుని రండి. ఆ దూలము ఉంటే నీ దోషాలు కానీ ప్రతిష్ఠించుకుని ప్రభు సన్నిధికి సిద్ధపడి రావడం అంటే అదే. లోపలికి వచ్చిన తర్వాత ప్రభువా ఎవ్వరు బలహీనతలు వద్దు, నావి చాలా ఉన్నాయి, నా దూలం తీసేస్తే నాకు చాలా కనిపిస్తుంది. రెండవ విషయం మనము చూద్దాము. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుండి. క్షమించండి, కొరింథీయులకు రాసిన చదవండి. శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యను కాను కనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్నును కాను కనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయములతో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. చాలండి, చాలు. ప్రతి అవయవుని దేవుడు, మనం ఇక్కడ ఎలాగ దూరంగా ఉన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటే శరీరం. అవునండి. మొట్టమొదటిది తీర్పు తీర్చే కన్నులు మనకి లేకుండా మందిరంలోకి రావాలి. రెండవది ప్రతిష్ఠించుకుని రావాల్సింది, ప్రభువా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అవయములన్నీ ఒకటే, శిరస్సు ఒకటే, ఈ ఇవన్నీ మనమందరము దేవుడు శిరస్సు అయి ఉండగా మనందరము శరీరంలో అవయవములమే. ఇక్కడ డివైడ్ చేసినంత ఈజీగా అక్కడ డివైడ్. మనం ఇక్కడ అనుకోండి, ప్రభువా ఇంతమంది ఉన్నాం కదా, ఒక శిరస్సు కాదు కానీ వాళ్ళకు ఒక సెమీ క్రిస్టమస్, మనకు ఒక సెమీ క్రిస్టమస్, అలా వాళ్ళకో శిరస్సు పెట్టు, మాకో శిరస్సు పెట్టు, అలా ఏం కుదరదు. ఒకటే శిరస్సు, అందరూ దాని కిందకే రావాలి. కొన్నిసార్లు మనం మందిరంలో కూర్చున్నప్పుడు నాకు ఈయన పక్కన కూర్చోవడం నాకు ఇష్టం లేదండి, నాకు ఆవిడ పక్కన కూర్చోవడం నాకు ఇష్టమేదండి. ఊరికే విసిగిస్తుంటారు, అరుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. నాకు వాళ్ళ పక్కన కూర్చోవడం నాకు ఇష్టం లేదండి. రేపు అవయవాలు ఏర్పాటు చేసిన తర్వాత నీకు ఇష్టం అవయవం ఇస్తాడండి దేవుడు? నీకు ఇష్టమైన అవయవం ఇస్తారా? ఆ అవయవం ఏర్పాటు చేసినప్పుడు నువ్వు లెఫ్ట్ లంగ్ అయ్యి వాళ్ళు రైట్ లంగ్ అయ్యారనుకోండి, పదలోకం వదిలేసి వచ్చేస్తారా? ప్రభు నాకు ఇష్టం లేదు ప్రభు, నువ్వు ఇంకొకరు ఎవరైనా పెట్టు, నేను లెఫ్ట్ ఉంటాను, ఇంకొకరు ఎవరైనా పెట్టిన ఆవిడ నా పక్కన ఉంటా, నాకు ఇష్టం లేదు ప్రభు, ఆవిడ పక్కన కూర్చోడం నాకు ఇష్టం లేదు ప్రభు, మేమిద్దరం ఒకే చోట. ఏమంటాడు ప్రభు? వెళ్ళిపో, నువ్వు వద్దు. నాకు ఎందుండే వాళ్ళు అన్న అవయవాళ్ళు ఒకే చోట ఉండాలి. నాకు వాళ్ళు వద్దు, వీళ్ళు వద్దు, వాళ్ళు ఇష్టం లేదు, ఆ మనస్సు మనం మందిరంలోకి వచ్చేటప్పుడు ఉండకూడదు. ఏక శరీరం. మాకు మీరు అవసరం, మీకు మేము అవసరం, అందరికీ అందరూ అవసరం. కొన్నిసార్లు హృదయం అనిపిస్తుంది, నేను ఒకవేళ వాళ్ళ చర్చికి వెళ్ళకపోతే ఆ లోటేనండి. బకెట్లో ఫుల్గా వాటర్ తీసుకుని అందులో చేయి తీసి నేను చేయి తీసేసిన ఆ ఖాళీ అలాగే ఉంటుంది చూడండి అని ఫీల్ అవుతాం మనం. ఉంటుందండి. మీరు చేయి తీసేసి ఆ ఖాళీ, నేను ఏదైతే నీళ్ళు చేయి పెట్టానో ఆ ఖాళీ అలాగే ఉంటుందండి, ఏముండదు, పూర్తి చేసేస్తాడు. నీ గాలి కూడా నీకు ఉండదు. అప్పుడు ఇంకొకరు తెచ్చి మనం ఒక్కొక్కరికి వారి క్రియల చొప్పున ప్రభు అవయవాల్ని అలాట్ చేస్తాడు. మనందరము ఆ సిద్ధపాటుతోనే మందిరానికి రావాలి. వాళ్ళొద్దు, వీళ్ళొద్దు, ఇలా ఏమి మన దేవుని సన్నిధిలో పని చేయకూడదు. ఏక శరీరం అంతే. కొద్దిసార్లు బలహీనతలు చూసినప్పుడు వీళ్ళు శరీరంలో ఉంటారా ఏంటి? 22వ వచనంలో ఒక మాట చదువుతాను. అంతేకాదు శరీరం యొక్క అవయములో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములు. ఏమిటండి? ఏవి బలహీనములుగా కనపడునో అవి మరి అవశ్యములు. బలంగా ఉన్న వాళ్ళు కాదు, బలహీనంగా ఉన్నాయి మరీ అవసరం. అలాంటప్పుడు ఈవిడ శరీరంలోకి రాదు,
ఈవిడ మందిరంలో ఉండటానికి సరిపోదు, ఇలాంటి జడ్జిమెంట్లు చేయొద్దు. ఆ అవయము ఏ అవయమైనా ఆయన శిరస్సు కిందకి రావాల్సిందే. నేను సపరేట్గా ఉంటాను, నేను చెవిని కదా నేను సపరేట్గా ఉంటాను, ఈ చెయ్యి కదా నేను సపరేట్గా ఉంటాను. చెయ్యి సపరేట్ చేసేయండి, చెయ్యి చచ్చిపోద్ది, ఏమవుద్ది? చెయ్యి సపరేట్గా ఉంటే మాధురి ఇక్కడ ఉందండి, మాధురి చెయ్యి అక్కడ ఉందని చెప్పుకుంటారా? ఏం చెప్తారు? ఆ చెయ్యి చచ్చిపోతుంది. నేను శరీరంతో కలవను, ఏ అవయములతో నేను కలవను, నేను ఇలాగే ఉంటాను, నేను వస్తాను, నా ప్రార్థన ఏదో నేను చూసుకుంటాను, నా వాక్యం ఏదో నేను చదువుకుంటాను, నేను సైలెంట్గా వెళ్ళిపోతాను. రేపు మన పక్కన ఒక అవయం వస్తుంది, దేవుడు అంటారు ఆవిడ పేరేంటని అడుగుతాడు. ఏం చెప్తారు? నాకు తెలియదండి, నేను సైలెంట్గా వస్తా, నా పని నేను చూసుకుంటా, నేను ప్రార్థన ఉంటే వింటా, అయ్యగారు వాక్యం చెప్తారు, వాక్యం వింటా, నేను వెళ్ళిపోతా. ఎందుకంటే అనవసరంగా మాట్లాడినప్పటి నుంచి గొడవలు ఇట్లా ఉండదు. ఇటుకల పరలోక రాజ్యం వెళ్ళవు, గోడలు కట్టాలి, అన్నీ కలిపి గోడలా కట్టాలి. కానీ ఇటుకలు లైన్లో పేర్చుకుని మధ్యలో కూర్చుంటే మందిరం అనరు. ప్రతి ఇటుక ప్రక్కన కట్టబడాలి. ఇటుకలు లైన్లో పేర్చుకుని మధ్యలో కూర్చుని ప్రార్థన మందిరం అంటారు దాన్ని. నాకు మాట్లాడాలంటే భయం అండి. రేపు అవయంలో నేను అక్కడ బెటరు, నీకు భయం కదా అందరితో కలిసి ఉండడం. అలాంటప్పుడు నువ్వు కలవలేవమ్మా, నువ్వు బయట ఉండి మిగిలిన కలిసే వాళ్ళందరూ దానిలో. నీ ప్రక్కనున్న వాళ్ళకి మీరు సహవాసం చేయాలి. ఏంటి, ఎందుకు రాలేదు, మీరు ఏంటి బలహీనంగా ఉన్నారు, మనం మాట్లాడాలి. లేదంటే ఆయన శిరస్సు అయి ఉన్నప్పుడు అందరితో నేను ఫస్ట్ నుంచి అంతేనండి. నేను ఇంట్రోవర్ట్ని, పెద్ద కలవలేని వాళ్ళు అక్కడ కలిసి ఉండరు. కలిసి ఉండే వాళ్ళనే దేవుడు కలుపుతారు. అక్కడ కలవలేకుండా సపరేట్గా ఉండే వాళ్ళని దేవుడు ఏమంటాడు, నువ్వు ఎక్కడుండు. నరకంలో సపరేట్గానే ఉంటారు, వాళ్ళు కలిసి ఉంటారు కదా. నీకు నేను ఒక సపరేట్ ప్లేస్ నేను అలాట్ చేస్తాను, నీకెందుకు, నీకు కంఫర్ట్ ఉంటుంది, నువ్వు ఒక్కడే ఉంటావు, ఎవరిని చూడు, ఎవరితో మాట్లాడాలి, అసలు నీ అరుపులు నీ పండ్లు కొరుకోవడం అవి సరిపోతే నీకు. నువ్వు సపరేట్గా నేను ఓ ప్లేస్లో పెడతావు. నువ్వు కలవద్దు, మాట్లాడొద్దు, కనుక్కోవద్దు, వాళ్ళ గురించి విచారం చేయొద్దు, వాళ్ళ గురించి ఏమీ కనిపెట్టొద్దు, నువ్వు ప్రతిష్ఠించుకోవద్దు, మందిరానికి వచ్చి నీ పని చూసుకుని వెళ్ళిపో. అప్పుడు సపరేట్గానే ఉంటుంది మన ప్లేస్. ఎవరి కోపం వాళ్ళదే, నీ అరుపులు నీవే, నీ పండ్లు కొరుకోవడం నీవే. ప్రభువు మందిరమునకు మందస్సము తాకటానికి ప్రభువు సన్నిధికి వచ్చినప్పుడు ప్రతిష్ఠించుకుని రావాలి. రెండే మనసులు ఉండాలి. ఒకటి, విమర్శ చేయకూడదు, నా కంట్లో ఉన్న దూలం నేను చూసుకోగలిగేలా ఉండాలి. రెండవది, శరీరము మనందరము ఆయన శిరస్సు క్రింద ఏక శరీరమై ఉండాలి. వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా ఒకటే శిరస్సు, బైఫర్కేషన్స్ అక్కడేమి. గుడివాడ వాళ్ళకు శరీరం, విజయవాడ వాళ్ళ శరీరం అలా ఉండదు, సింగిల్ శరీరం. అందులో నువ్వు కలవగలిగితే ఉంటావు, కలవలేకపోతే నిన్నేం బ్రతిలాడ్డా ఆయన, నిన్నేమి. మందస్సమును మోయటానికి వస్తున్నప్పుడు, మందస్సాన్ని పట్టుకోవడానికి వస్తున్నప్పుడు, బలిపీఠమును తాకటానికి వస్తున్నప్పుడు, ప్రభు సన్నిధిలో కూర్చోడానికి వస్తున్నప్పుడు, ప్రభు సన్నిధిని ప్రత్యక్షను అనుభవించడానికి వచ్చినప్పుడు ప్రతిష్ఠించుకుని సిద్ధపడి సంసిద్ధతతో అడుగు పెట్టాలి. లేదా లేవీలు మొత్తపడరేమో, మొత్తపడదు చాలు కదా, మనకే జరగాల హాని. మన బిడ్డలకు, కుటుంబంలో ఎవరికైనా జరిగితే అది మనకి బాధ కదా. ప్రభు సన్నిధికి వస్తున్నప్పుడు ప్రతిష్ఠించుకొని సిద్ధపడి రండి. అటు హృదయంలో ప్రభు మనకి దయచేయనుగాక. తలలో ఉంచిద్దాం, మోకరిద్దాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. క్షమించండి, కొద్ది సమయంను అడిషనల్గా తీసుకుందాం. దయచేసి మోకరిద్దాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రత్యేకరము ప్రభు, నీ మందిరంలోకి చాలా క్యాజువల్గా వస్తున్నాను, నీ సన్నిధికి చాలా కామన్గా వస్తున్నాను, ప్రతిష్ఠించుకుని రాలేకపోతున్నాను. లేవీయులు సిద్ధపడాలి. శాంక్టిఫై యువర్ సెల్ఫ్. నువ్వు మందస్సాన్ని